తెలంగాణలో ప్రసిద్ధ కొండకట్టు క్షేత్రంలో పెద్ద హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు తెల్లవారుజామున స్వామివారి మూల విరాట్కి లక్ష తలపాకలతో అలంకరణ చేసి యాగశాలలో పూర్ణహుతి, ఉయ్యాల సేవ, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు, హనుమాన్ దీక్షాపరులు తరలివచ్చారు. దీంతో అంజన క్షేత్రం అంతా కాషాయమయమైంది. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లో దర్శనంలో గంటల తరబడి వేచి ఉన్న కనీస తాగునీరు లేక నరకం అనుభవించారు. ఎండ తీవ్రతకు పలువురు చిన్నారులు, మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది వారికి చికిత్స అందించారు. అలాగే స్థానిక ఏఎస్ వెంకటరెడ్డి ఆలయ అధికారులకు సమాచారం అందించినా స్పందించలేదు. అరోకొర సౌకర్యాలపై భక్తులు మండిపడ్డారు. అక్కడికి వచ్చిన ఈవో వెంకటేష్ ను నిలదీశారు. దాదాపు 4 గంటల పాటు ఉక్కపోతతో కూడా ఇబ్బంది పడ్డామని, కొబ్బరికాయలు కూడా కొట్టనివ్వకపోగా 10 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగినా ఇస్తలేదు. 80 రూపాయలు అంటూ వాటర్ కాదు, కొబ్బరి నీళ్ళ బాటి. మా కొబ్బరికాయలు మాకే వాటర్ అమ్ముతున్నారు. 10 రూపాయలు అంట. 10 రూపాయలు అడిగారు, మేము అని చెప్పినాం సార్. ఇక్కడైనా మీరు ఒక వాటర్ ఏర్పాటు చేయడానికి ఒక 2 గంటలు పడుతుంది సర్వదర్శనానికి. లైన్లలో వాటర్ ఏర్పాటు చేస్తే చేయగలరని మా యొక్క వినపం. వాటర్ లేక బయట నీళ్ళ దానం చేస్తాం. పలువురు రాజకీయ నాయకులు కూడా అంజన్న దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు విజయరామారావు మాట్లాడుతూ కేసీఆర్ తొందరగా ప్రకటించిన 100 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. తిరుమల, యాదాద్రి తరహాలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మరి పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి కానీ పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఆంజనేయ స్వామి మాల ధరించి గత 11 రోజులు, 21 రోజులు, 41 రోజుల నుంచి మాలేసుకున్న భక్తులందరూ కూడా మరి ఇవాళ మాల విరమణ కోసం మరి వేలాది మందిగా భక్తులు తరలి రావడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి హనుమాన్ భక్తులకు, ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కొండగట్టు దేవాలయాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున పచ్చని కొండలల్లా ప్రసిద్ధిగాంచినటువంటి నిలువైనటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా